పోవాలంటే అంటే వ్యర్థంగా పోవాలి, వ్యర్థంగా కథలు కూడా కావాలంటే. ఇంకొక మాట ప్రశ్న దేవుడు చూడండి, ఆకాశంలో కురుస్తున్నటువంటి వర్షం భూమి మీద పడి, లేదా ఆకాశంలో కురుస్తున్నటువంటి వర్షం భూమి మీద పడి ఆ భూమిని ఏ విధంగా పండిస్తుందో, ఆ భూమిని ఏ విధంగా పండిస్తుందో దేవుని యొక్క మాట కూడా, దేవుని యొక్క వాక్కు కూడా ఈ భూమి మీద పడి ఫలించిన తర్వాత, పండిన తర్వాత తిరిగి దాన్ని చేరుతుంది. ఎవరి వాక్కు అంటే ఇదిగో క్రీస్తు ప్రభువే. ఆయన లోకానికి వచ్చి ఆయన మానవులందరి కోసం మరణించి తన యొక్క రక్తాన్ని చెందించి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఇదిగో ఆయన తిరిగి తండ్రిని చేరుకుంటూ ఉన్నాడు. ఇదిగో ఈ రోజు నాడు యోహాను పలికినటువంటి ఆ ప్రవచనాన్ని దేవుడు ఇక్కడ నెరవేరుస్తున్నాడు. అన్ని గర్భము ధరిస్తుంది అని ఆయన ఏమంటారని చెప్తున్నారండి. ఆయన ఏమంటారట? ఇమ్మానుయేలు అంటారు. అంటే అర్థం ఏంటి? దేవుడు మనతో ఉన్నాడు అంటారు. అంటే మనతో ఉండడానికి దేవుడు మానవ రూపాన్ని ధరించి లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 14వ వచనంలో చదువుకున్న వాక్యాన్ని ఏంటది? ఆ వాక్కు 14వ వచనం, ఆ వాక్కు చదవండి. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. ఏ వాక్కు? దేవుని యొక్క వాక్కు, ప్రవక్త కలిగినటువంటి ఆ వాక్కు ఇదిగో మానవుడి శరీరధారి మన మధ్య నివసించెను. అదే యేసు ప్రభువు యొక్క ఆ పుట్టిక దేవుడు.